ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాచారికి స్వాగతం. అటు చూచు ఇటు చూచు అన్ని వైపుల చూచు, భక్తాళి హృదయాలు బాగా చూచు. అటు నడచు ఇటు నడచు అన్ని దారుల నడచు, ప్రతి ఒక్క వ్యక్తిపై ప్రేమ విడచు. భక్త హృదయాలు దోచిన ప్రభువు ఇతడు, వ్యధిత మానవ జాతికి వేల్పు ఇతడు. సత్యసాయినాథుడు ఒక్కోరిని ఒక్కో విధంగా ఆదుకొని వారిలో చైతన్యం నింపి వారిని తమ చేతి పనిముట్లుగా చేసుకొని వారిచే సేవలు చేయించి వారి జీవితాలను ధన్యపరుస్తారు. శ్రీమతి మాధ్వి టాంజానియా దేశపు సంపన్న కుటుంబానికి చెందినది. అకౌంటెంట్గా వృత్తి నిర్వహిస్తూ సంగీత సాధన చేసి మంచి ప్రావీణ్యం సంపాదించి కచేరీలు చేసి బాగా ధనం గడుస్తుంది. ఎంతో నాగరిక ధనిక జీవితం గడుపుతున్న శారీరక విశ్రాంతి, మనసుకు శాంతి లేక అనారోగ్యం పాలవుతుంది. 1995లో కంటి నరాల వ్యాధి సోకి చూపు మందగిస్తుంది. వైద్యుల సలహా మేరకు ఉద్యోగం, సంగీత సభలు కూడా మానేసి 3 సంవత్సరాలు వైద్యం చేయించుకున్న ఆరోగ్యం సరికాక మానసిక వేదన అనుభవిస్తూ ఉంటుంది. ఒక స్నేహితుని ద్వారా సత్యసాయి యుగావతార్ అనే పుస్తకం చదివి ప్రభావితురాలై సత్యసాయి భజనలకు హాజరై ఆనందిస్తుంటుంది. ఆమె జీవితంలో అద్భుతమైన మలుపు వచ్చి నూతన ఉత్సాహం కలుగుతుంది. 1998లో వైద్యులు కంటి ఆపరేషన్ కోసం డేట్ ఫిక్స్ చేయగా అప్పటికే బెంగుళూరు వెళ్ళను టిక్కెట్లు ఏర్పాట్లు చేసుకొని ఉన్నందున వచ్చాక ఆపరేషన్ చేసుకుంటానని చెప్పి స్వామి దర్శనానికి బెంగుళూరు వచ్చేస్తుంది. వైట్ ఫీల్డ్లో 2 పూటల స్వామి దర్శనం, భజనలు, అక్కడి భక్తులతో పరిచయాలు, వారి అనుభవాలు వింటూ ఆనందంగా గడుపుతుంటుంది. స్వామి సమీపానికి రాలేదు, మాట్లాడలేదు. తిరుగు ప్రయాణం రోజున 4వ లైన్లో కూర్చొని ఉండగా దర్శన సమయంలో స్వామి అటువైపు నుండి నడుస్తూ దూరాన్నించి తీక్షణమైన దృష్టితో ఆమె కళ్ళలోకి చూస్తారు. ఆమె ఒళ్ళు జల్లుమని కాలం స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. బాబా దర్శనం ఇచ్చి వెళ్ళాక కూడా ఆమె కొద్ది నిమిషాలు అదే స్థితిలో కదలక కూర్చుండి ఉంటుంది. టాంజానియా తిరిగి వెళ్ళిన తర్వాత మాధ్వి కంటి ఆపరేషన్ కోసం వెళ్ళగా సర్జన్ కళ్ళు పరీక్షించి నిర్ఘాంతపోయి గ్లోకోమా పూర్తిగా నయమైపోయినట్లు, ఆపరేషన్ అవసరం లేనట్లు చెప్తారు. స్వామి ఒక్క చూపుతోనే అభయం, అనుగ్రహం, ఆరోగ్యం ప్రసాదించారని తెలుసుకుని ఆమె పరిపూర్ణ విశ్వాసంతో అమిత భక్తురాలిగా మారిపోతుంది. నిరాడంబర జీవనం, కోరికల అదుపు, స్వామి దివ్య సందేశాలను పాటిస్తూ మానవ సేవ చేస్తూ ఆమె పాటలు పాడి కేసెట్లు తయారు చేసి ఉచితంగా అందరికీ ఇస్తూ ఆధ్యాత్మిక విభాగపు కార్యకర్తగా జీవనం సాగించిందంటే స్వామి కంటి చూపు ప్రభావం ఎంత గొప్పదో తెలుస్తున్నది కదా. జై సాయిరామ్.